నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా ఏంటంటే మనకు పిల్లలకి సాయంత్రం కాగానే చాట్ బండి కానీ అంటే చట్పటాగా పానీపూరి లేదా రగడా కట్లెట్ ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ మధ్య వచ్చేసి చైనీస్ డిష్ల మీద ఎక్కువగా వాళ్ళు బాగా ఇష్టపడుతూ ఉన్నారు కదా. మెయిన్గా నూడిల్స్ కానీ లేకపోతే మంచూరియా ఇలాంటి ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉన్నారు. రకరకాల వెజిటేబుల్స్తో మనం మంచూరియా చూసాం, నాన్ వెజ్లో కానీ లేదా వెజ్లో కానీ. సో వెజిటేబుల్లో ఈరోజు కొంచెం డిఫరెంట్గా నేను వంకాయతో మంచూరియా చేస్తున్నాను. అది కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే చిన్న వంకాయ కాకుండా పొడవుగా ఉంటుంది కదా. సో దాంతో అయితే మనకు చాలా బాగా వస్తుంది. కొంచెం ఫ్రెష్గా ఉండి కొంచెం పొడవుగా మధ్యస్థంగా ఉండే లావుగా ఉండే దాంతో తీసుకుంటే మనకు సూపర్గా ఉంటుంది అన్నమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో వంకాయ మంచూరియాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో దీన్ని మనం పీల్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉంటే మనకు స్కిన్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. సో లేతగా ఉంటే ఇంకొంచెం లావుగా ఉన్నాయి కూడా తీసుకోవచ్చు. క్యూబ్స్లో కట్ చేసుకోవడానికి ఈ పొడి వంకాయ మనకు బాగుంటుంది. ఇలాంటి పర్పుల్ కలర్ అయినా పర్లేదు మనకి, లేదా వైట్ కలర్ అయినా. సో వీటిని కూడా మనం వేస్ట్ కాకుండా కొంచెం సాల్ట్, పెప్పర్, మనకు కావాల్సిన మసాలా పొడులు జల్లేసి బ్రింజాల్ స్కిన్ లాగా డీప్ ఫ్రై చేసుకొని తింటే కూడా మంచి స్నాక్ లాగా వస్తుంది. ఓకే, సో వీటిని మనం క్యూబ్స్లో కట్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇలా మనం కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకుంటున్నాం. కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి, సో స్కిన్ తీయడం వల్ల వాటికి కొంచెం పైన తేమలాగా ఉంటుంది. సో దానికంతా కూడా ఇది బాగా పట్టేసుకుంటుంది అన్నమాట. కొంచెం మనం ముక్క తినేటప్పుడు లోపల కూడా కొంచెం టేస్ట్ అనేది ఉండాలి కదా. సో దాని కొరకు కొంచెం సోయా సాస్ కొంచెం డ్రాప్స్ అలా వేస్తున్నాను. నెక్స్ట్ వీటికి కోటింగ్లా రావడానికి కార్న్ఫ్లవర్, అలాగే కొద్దిగా మైదా, ఓకే. సో ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి పొడిగా కలిపేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కొద్దిగా జారుడుగా చేసుకోవాలి. ఓకే, అప్పుడు కొంచెం పైన కోటింగ్ అనేది వస్తుంది. లైట్గా కోటింగ్ ఉండాలి అనుకుంటే సో ఇలాంటిగానే మనం డైరెక్ట్గా ఆ ముక్కల్ని దాంట్లో వేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం
సో విడివిడిగా వేసుకోవాలి, కొంచెం దూరం దూరం వేసుకుంటే వేగేంతలోపు పైన ఒక లేయర్ మనకు కోటింగ్లా వచ్చేస్తుంది. ఆ తర్వాత వాటిని మన దగ్గరికి వచ్చిన అతుక్కోకుండా విడివిడిగా బాగా వచ్చేస్తాయి మనకి. మెయిన్గా ఏంటంటే కొంచెం లేతగా ఉండాలి, గింజ పట్టకుండా ఉంటే తినేటప్పుడు టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. సో వీటిని ఏంటంటే వేసిన వెంటనే మనం కదపకుండా కొద్దిసేపు అలా వదిలేస్తే అవి కొంచెం వేగిన తర్వాత ఆటోమేటిక్గా అలా పైకి వచ్చేస్తాయి. అప్పుడు అన్ని వైపులా మనం అలా టర్న్ చేస్తూ మనకు కరెక్ట్గా వేగే విధంగా ఒక మంచి కలర్ వచ్చే వరకు మనం వాటిని వేయించుకోవాలి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది కదా, దీన్ని మనం అటువైపు షిఫ్ట్ చేసేసుకొని ఈలోగా మిగతా ప్రాసెస్ కూడా చేసుకుంటే ఏంటంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, సో ఇటువైపు మనం ఆ మసాలాలు అవన్నీ వేసేసుకొని ఒక పైన ఒక మసాలా కోటింగ్ ఇచ్చేసుకుంటాం కదా. సో దాని కొరకు నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసేసుకున్నాం, రైట్. సో ఇక్కడ మంచిగా కావాల్సిన ఆ కోటింగ్ అనమాట, అంటే గ్రేవీలా కావాల్స్తే కొంచెం మనం లూజ్గా చేసుకోవచ్చు, జస్ట్ డ్రైగా కావాలంటే డ్రైగా కూడా చేసుకోవచ్చు, అది మన మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆవిల్గా కట్ చేశాను, ఎందుకంటే మనకు చైనీస్ డిష్ కాబట్టి కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇంకొంచెం ఎక్స్ట్రాగా స్పైసీ కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేయొచ్చు, నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇవన్నీ కూడా కంపల్సరీ మనకు పడాల్సిందే. ఇది కొంచెం వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్, బల్బ్స్ వేస్తున్నాను, గ్రీన్స్ మనం ఎండింగ్లో ఇది గార్నిష్లా వేసేసుకుంటాం. సో ఇవి కూడా కొంచెం వేగాలన్నమాట. సో చాలా చాలా సింపుల్గానే చేసుకోవచ్చు మంచూరియా. మనకి వెజిటేబుల్ అయితే కొంచెం మనకు టైం ఎక్కువగా అనేది పడుతుంది, ఎందుకంటే ఆ వెజిటేబుల్ అన్ని ఫైన్గా చాప్ చేసుకొని బాగా ముద్దలా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దల్లా మనం పకోడీల్లా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని, ఇక్కడ వంకాయతో చూసారు కదా ఏం అవసరం లేదు, జస్ట్ ఆ వంకాయలు మనం తొక్క తీసేసి నీట్గా కట్ చేసేసి వాటిని కొద్దిగా కోటింగ్ ఇచ్చేసి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. తక్కువ టైంలో చేసేసుకోవచ్చు వంకాయతో. ఎలాగైతే మనం మీల్ మేకర్తో చేసుకుంటాం కదా, దానికి కూడా తక్కువ టైం పడుతుంది. కాస్త నానేసి వాటికి మనం సీజనింగ్ కలిపేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెడుతున్నాను, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి మనకి. సో ఇక్కడ కూడా వేగుతుంది కదా, ఈ స్టేజ్లో కొంచెం మంట అనేది తగ్గించేసి సోయా సాస్, అలాగే టొమాటో సాస్, కొద్దిగా పులుపు కావాలనుకుంటే కొంచెం వెనిగర్, నెక్స్ట్ దీంట్లోనే సీజనింగ్ వేస్తున్నాను, సరిపడా ఉప్పు, అంటే సాస్లలో కూడా కొంచెం మనకు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి, స్పైసీగా కావాల్సి కొంచెం అలా వేసేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కొంచెం సాస్ లాగా వచ్చేస్తే. ఓకే, అలాగే ఒక చిన్న బౌల్లో కొంచెం కార్న్ స్టార్చ్ లాగా మనం తయారు చేసుకుంటాం, అది కొంచెం మనకు థిక్నింగ్ లాగా వస్తుంది. కొద్దిగా అలా వేసేసుకొని కొంచెం వాటర్, ఉండలు లేకుండా కలిపేసుకోవాలి.
ఓకే, సో ఇది దీంట్లో పోసుకొని మనం కొంచెం థిక్నింగ్ లాగా మనకు సాస్ లాగా వస్తుంది. ఓకే, సో ఆ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనకు చిక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం డీప్ ఫ్రై చేసి పెట్టేసుకున్న వంకాయ ముక్కలు వేసేసి బాగా కలిపి కాసేపు మగ్గిచ్చేసుకుంటే సరిపోతుంది. సో మన మంచూరియా రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ప్లేటింగ్లోకి తీసేసుకున్నాం. కొంచెం సెమీ గ్రేవీగా చేశాను. ఇది కావాల్సిన మనం నూడిల్స్లో కానీ లేదా ఫ్రైడ్ రైస్లో కానీ కూడా వేసుకొని తినేసేయచ్చు. సాస్ కొంచెం నంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో పైనుండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, గ్రీన్స్, డిఫరెంట్గా మనం తయారు చేసుకున్న వంకాయ మంచూరియా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. వంకాయ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొడవు వంకాయలు 3, మైదా పావు కప్పు, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1/2 టీ స్పూన్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు. వంకాయ మంచూరియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు వంకాయని పైన తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, నీళ్లు పోసి కలిపి ఈ ముక్కలని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, అల్లం ముక్కలు, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్ వేసి కాస్త నీళ్లు పోసి ఉండలేకుండా కలిపి మరుగుతున్న ప్యాన్ లో వేసి డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుండి ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ మంచూరియా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో రెగ్యులర్గా చేసుకునే వెజిటేబుల్ కాకుండా అలా నాకు చికెన్తో కూడా కాకుండా లేకపోతే గోబీతో కూడా కాకుండా ఇలా వంకాయ ట్రై చేయండి. లేతగా దొరికితే సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు సింపుల్గా తయారు చేసుకునే ఒక కార్వింగ్ని చూపిస్తున్నాను నేను. ఏంటంటే పడవ నడుపుతున్నట్టుగా ఒక చిన్న మనిషి దాంట్లో కూర్చున్నట్టుగా చూపిస్తున్నాం, చిన్న సీనరీ టైప్లో. ఓకే, సో ఇది మనకు బోట్ షేప్లో వస్తుంది. సో దానికి కావాల్సిన వెజిటేబుల్ అన్ని కూడా మనం చూజీగా తీసుకోవాలి, సెలెక్టివ్గా. కొంచెం బేస్ ఇలా నిల్చుంటుంది. ఓకే, ఇక్కడ రౌండ్గా ఒకటి స్కూప్ చేసి తీసేస్తున్నాం. స్కూపర్ ఉంటే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది మనకి. దీంట్లో ఇది ఇలా రావాలన్నమాట. అంటే ఒక మనిషి మనం దాంట్లో కూర్చున్నట్టుగా చూపిస్తున్నాం. ఇలా వచ్చేస్తుంది దీంట్లో, రైట్. దీన్ని హైట్ తగ్గిస్తున్నాను.
హెడ్లా వచ్చేసి మనకి ఏది అందుబాటులో ఉంటే అది, చిన్న వంకాయ కానీ లేకపోతే ఏదైనా. ఇక నేను ఉసిరికాయ తీసుకుంటున్నాను, ఇక్కడ వచ్చేట్టుగా ఫిక్స్ చేస్తున్నాను టూత్ పిక్తో. ఓకే, సో హెడ్ కూడా వచ్చేసింది. ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. దీంట్లో సైడ్లోంచి ఇక్కడ హ్యాండ్స్, రైట్, ఇక్కడ హ్యాండ్స్ పెడుతున్నా. అది వచ్చేసి దొండకాయలు తీసుకున్నాను నేను, కొంచెం ఇక్కడ స్లాంట్, సో దట్ మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా. అలాగే ఇది కూడా ఇలా పెట్టేసి టూత్ పిక్స్తో ఫిక్స్ చేయాలి. సో కనీసంగా మనం 2 టూత్ పిక్ పెట్టాలి, అంటే ఒకదాన్ని మనం సగానికి కట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ చూపిస్తున్నాం. ఓకే, పడవ నడపడానికి మనకు ఆ తెడ్డు లాంటిది కావాలి కదా, అది పట్టుకోవడానికి ఇక్కడ కొంచెం గ్యాప్ చూపిస్తున్నాం. దీంట్లో బీన్స్ పెడుతున్నాను. రైట్, బీన్స్ కూడా కొంచెం చిన్నగా స్లిట్ ఇస్తున్నాను. రైట్, సో ఇలా దాంట్లోకి క్యారెట్ కొంచెం స్లాంట్, ఇది ఇలా దీంట్లోకి వచ్చేస్తుంది. ఇది దీంట్లో వస్తుంది. ఈ రెండింటిని మనం ఇక్కడ ఇలా పట్టించేసేయాలి. దీన్ని కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, కొంచెం ఓపికతో చేసుకోవాలి మనం కార్వింగ్ అనేవి, అప్పుడే మనకు అనుకున్నట్టుగా అన్నీ కూడా వస్తాయి. రైట్, ఇది ఫిక్స్గా లేకపోతే మనం దీన్ని కూడా మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేయచ్చు. ఎక్కడైతే మనకు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందో చూసుకొని, ఎందుకంటే పైన మనం ఉసిరికాయ పెట్టిన తర్వాత వెయిట్ అటు ఇటుగా అవుతూ ఉంటుంది. రైట్, ఇలా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో చిన్న కొలంలో లేకపోతే చెరువుల్లో మనకి బోట్ నడిపిస్తున్నట్టుగా ఇలా కీరా ప్లస్ దొండకాయలు, ఒక ఉసిరికాయ, చిన్న క్యారెట్ ముక్కతో హ్యాపీగా ఇలా తయారు చేసుకోవచ్చు. సో ట్రై చేస్తుండండి, మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో నాన్ వెజ్ ప్రియులు ఎన్ని రకాలుగా చేసుకున్నా మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళకి ఇంకో ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది, టేస్ట్లో అలాగే ఆ అరోమాలో కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలనుకుంటే, డిష్ మనం తయారు చేసుకున్నప్పుడు ఎండింగ్లో ఇంకొద్దిసేపు అయితే మనం దించేస్తాము అనుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా కేవరా ఎసెన్స్ వేసేసుకుంటే మంచి అరోమా వస్తుంది, తర్వాత మంచి టేస్ట్ అనేది కూడా దాంట్లో యాడ్ అవుతుంది.
ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, అది వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు, ఎండింగ్లో యాడ్ చేసి కలిపేసి దించేసాలి. చూసారు కదా, ఇక్కడ మనం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇలాంటి మనం కార్వింగ్స్ కూడా చేసి పెడితే మనకు ఎక్స్ట్రాగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో మనం కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకున్న వంకాయ మంచూరియా రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అసలు తింటుంటే కూడా పైన కొంచెం క్రిస్పీనెస్ అనేది అలాగే ఉంది, లోపల సాఫ్ట్గా. నేను లేత వంకాయలు తీసుకున్నాను, చాలా బాగుంది. ఎండింగ్లో మనకు ఆ వంకాయ తాలూకు ఫ్లేవర్స్ తెలిసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈజీగా కూడా చేసుకోదా. ఇందాక నేను చెప్పాను కదా, వెజిటేబుల్ అంటే మనం అన్నీ చాప్ చేసుకోవాలి, ముద్దలుగా చేసుకోవాలి, రౌండ్గా చేసేసి ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏం అక్కర్లేదు, జస్ట్ వంకాయలను తొక్క తీసి అలా స్లైసులు చేసేసుకొని ఆ పౌడర్లో మనం అలా అద్దేసుకొని వేసేసుకుంటే తక్కువ టైంలో టేస్టీ మంచూరియా ఇలా మనం తయారు చేసుకోవచ్చు. ఈసారి మీరు పిల్లలకి స్కూల్ నుంచి లేదా కాలేజ్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, సూపర్ అంటారు. సో తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.